రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. దళిత క్రైస్తవ మహాశంఖారావం పేరిట ఏలూరులో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తరువాత కేసుల పర్వం, అరెస్టుల పర్వం, కోర్టుల చుట్టూ తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మొత్తంలో అసలు ఏం మాట్లాడారు, ఏంటి వివాదము, దీనిలోకి మనం వెళ్ళనక్కర్లేదు. దాని గురించి అనేక వీడియోలు ఉన్నాయి. కానీ 2-3 కీలకమైనటువంటి విషయాలు తప్పనిసరిగా చర్చించాలి. మొట్టమొదటి ఇది, అక్కడ మాట్లాడిన వారిలో చాలామందికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి 2 ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ రెండిటితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలన్నట్టయితే ప్రశ్న రావణ్ 1:24 ఇంటర్వ్యూ, చాలా ఫేవరబుల్ పాడ్కాస్ట్ రఘురామకృష్ణరాజుతో అకివీడు సంఘటన మీద చేశారు. కాబట్టి వీళ్ళు అటు తెలుగుదేశంతో దోస్తీ ఉన్నారు, ఇటు వైఎస్ఆర్సీపీతో కూడా దోస్తీ ఉన్నారు. ఇది మొట్టమొదటి అంశం. వీళ్ళు రాజకీయ పార్టీల మధ్య అటు ఇటు 2 వైపుల నుంచి దొరికినంత లాభాన్ని పొందాలన్నటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళ అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళ పాస్ట్ స్టోరీస్ కానీ వీళ్ళ కంటెంట్ కానీ చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం కాదు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఎక్కడ కూడాను వైఎస్ఆర్సీపీని విమర్శించటమో లేదా తెలుగుదేశాన్ని విమర్శించటమో ఈ దళిత క్రైస్తవ మహాశంఖారావంలో జరగలేదు. అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్, జనసేన. కాబట్టి వాళ్ళ టార్గెట్ జనసేన. పిఠాపురానికి నాలుక పంపిస్తాం, తెలుగుదేశం ఎమ్మెల్యే నాలుకని పిఠాపురానికి పంపించి పవన్ కళ్యాణ్కి పంపవలసినటువంటి అవసరం ఏముంది? వేషంలో క్యారీ అవే అయిపోయి మాట్లాడి ఉంటారు. కానీ మొత్తానికి వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్లా కనిపిస్తోంది. వాళ్ళ అటాక్ యొక్క టార్గెట్ పవన్ కళ్యాణ్లా కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య చెగువైరా నుంచి హిందుత్వవాదిగా మారిపోయారు. కాబట్టి అటాక్ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఇది కూటమి లోపలే ఉన్నటువంటి మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా అన్నటువంటి సందేహం వస్తుంది. ఇది రెండవ ముఖ్యమైన విషయం. మూడవ ముఖ్యమైన విషయం, నిజానికి ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ మూడవ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందుత్వ ప్రభంజనం రాబోతున్నది. హిందుత్వ ప్రభంజనము రాబోతున్నదన్నటువంటి విషయాన్ని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించాయి. తెలుగుదేశం కావచ్చును, వైఎస్ఆర్సీపీ కావచ్చును. హిందుత్వ ప్రభంజనం కోసము నేను సెక్యులరిజము, క్రైస్తవ మతము ఈ రకంగా మాట్లాడితే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదు అన్నటువంటి విషయము రాజకీయ నాయకులందరికీ అర్థమైపోయింది. రాజకీయ నాయకులు అందరికన్నా ముందు వాసన పసిగట్టగలరు. కాబట్టి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు అర్థమైపోయింది. అందుకే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల హిందవీకరణ జరుగుతోంది. అందుకే ఒక్క రాజకీయ నాయకుడు కూడా, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రధాన రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడాను ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, సోదాలు జరుగుతున్నటువంటి వాళ్ళ పక్షాన మాట్లాడలేదు. మానవ హక్కుల వరకు మాట్లాడారు తప్ప మతపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడలేదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో అసలు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ డిమాండ్ చేసినటువంటి మరుక్షణము మెజారిటీ హిందూ ఓట్లు పోతాయి. ఆల్రెడీ హిందువులలో హైందవ భావన నానాటికి బలమవుతోంది. ఈ బలపడుతున్నటువంటి హైందవీకరణ, ఆంధ్ర ఓటర్ల హైందవీకరణ, కులాన్ని కూడా అధిగమించి హిందువుగా ఆలోచించేటటువంటి ధోరణి ఎంతగా ప్రబలుతోందంటే ఇది అన్నిటినీ చుట్టబెట్టేస్తుంది. ఎందుకంటే హిందుత్వం యొక్క బలం అది. ఉత్తరప్రదేశ్ కన్నా కుల పిచ్చి ఉన్నటువంటి రాష్ట్రం లేదు, బీహార్ కన్నా కుల పిచ్చి ఉన్నటువంటి రాష్ట్రం లేదు. ఆ 2 రాష్ట్రాల్లోనే హిందుత్వ ప్రభంజనము ప్రాంతీయ పార్టీల్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది.
కాబట్టి ఆంధ్రప్రదేశో లేకపోతే ఇంకొక రాష్ట్రమో దీనికి అతీతంగా ఉంటుందని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్లో కులము 83 తరువాతే పెద్ద పీట వేసుకోవడం మొదలుపెట్టింది. హడావుడంతా కూడా 83 తర్వాత మొదలైంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా కుల రాజకీయాలు లేవు. కాబట్టి ఈ హిందవీకరణ ఏదైతే జరుగుతోందో, హిందూ ప్రభంజనం ఏదైతే వస్తుందో దీన్ని రాజకీయ నాయకులు గుర్తుపట్టారు. అందుకనే ఈ అరెస్ట్ అయిన వాళ్ళు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, సోదాలు ఎదుర్కొంటున్న వాళ్లకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ మాట్లాడటం లేదు, తెలుగుదేశం మాట్లాడటం లేదు, జనసేన మాట్లాడటం లేదు, బీజేపీ మాట్లాడుతుందని ఎవరు భావించరు. పైగా నేను ఎక్కువ హిందువుని అని చెప్పుకునేందుకు ఏదో గుడిలో దీపం దగ్గర సిగరెట్ వెలిగించిన వాడిని అరెస్టు చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం, యోగి ఆదిత్యనాథ్ కన్నా, హిమాంత బిశ్వశర్మ కన్నా, శుభేందు అధికారి కన్నా ఆవేశంగా చెప్పడం, అంతే ఆవేశంతో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించటము రాష్ట్రంలో వస్తున్నటువంటి హిందుత్వ పెను ప్రభంజనానికి ముందస్తు సూచన. వాస్తవానికి దీని ముందస్తు సూచన ఏడాదిన్నర క్రితం జరిగింది. విజయవాడకు దగ్గర హైందవ శంఖారావం పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. బీజేపీ దీనికి ఆమడల దూరంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని సమావేశానికి పిలవలేదు. కొందరు స్వామీజీలు మాత్రమే వేదికెక్కి మాట్లాడారు. కొందరు ధార్మిక నాయకులు తప్ప ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు. అలాంటి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి, హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో బస్సులు, కార్లు, సైకిళ్ళు, మోటార్ సైకిళ్లలో జనం వచ్చి దాదాపు 2 నుంచి 5 లక్షల మంది కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు అప్పుడు చెప్పినాయి. నేనైతే 2 లక్షలు అన్నాను, కానీ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు లేదంటే 5 లక్షలు వచ్చాయన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ప్యాకెట్ ఇవ్వకుండా, 500 రూపీస్ ఇవ్వకుండా రానుపోను నీ ఖర్చుతో నువ్వు వచ్చి పాల్గొన్నటువంటి ఏకైక సమావేశం హైందవ శంఖారావం. ఆంధ్రప్రదేశ్లోని సగటు హైందవుడి మనస్సులో తన గురించి, తన ధర్మం గురించి, తన జీవన విధానం గురించి ఒక బెంగ మొదలైంది. ఆ బెంగ యొక్క రాజకీయ ప్రతిఫలనము ఏ రూపంలోనూ జరగచ్చు. అది ఒక్కసారి సునామీలా వస్తే ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అటు ఇటు అయిపోవచ్చును. కాబట్టి హిందుత్వ ప్రభంజనం అన్నిటికన్నా ముఖ్యమైనది. అప్పట్లో చాలామంది పత్రికల్లో కూడా దానికి పెద్ద కవరేజ్ రాలేదు. 2వ రోజు 3వ రోజు విశ్లేషణలు రాలేదు. కానీ హైందవ శంఖారావం చాలామంది రాజకీయ నాయకుల యొక్క కళ్ళు తెరిపించింది. ఆ హైందవ శంఖారావం అనంతరము ఈ రాష్ట్రంలో హిందూ ఓటర్ యొక్క నాడిని రాజకీయ నాయకులు పసిగట్టారు. కాబట్టే ఇంత పెద్ద సంఘటనలో ఒక్కడు సెక్యులరిజం ధర్మపన్నాలు చెప్పటం లేదు. ఒక్క పార్టీ మానవ హక్కులు లేకపోతే క్రైస్తవ హక్కులు అని మాట్లాడటం లేదు. ఒక్క పార్టీ క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని, దళిత క్రైస్తవులు అన్నటువంటి పదాన్ని కూడా వాడడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చును. కానీ ఒక్క విషయం ముగింపులో, ఈ రకమైనటువంటి హిందుత్వ వాతావరణం వల్ల అంతిమంగా లబ్ధి పొందే పార్టీ అందరికన్నా మౌనంగా ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎంత హడావిడి చేసినా హిందుత్వం మీద పేటెంట్ ఇంకో రాజకీయ పార్టీకి ఉంది. ఆ రాజకీయ పార్టీ చాలా నిదానంగా, నిశ్శబ్దంగా, ఎలాంటి కామెంట్లు లేకుండా ఉంది. ఆ పార్టీ ఏంటో మీకు తెలుసును. ఆ పార్టీకే అంతిమ లాభం ఉంటుంది. ఇప్పుడు 1% ఓట్లు ఉండొచ్చు, 2% ఓట్లు ఉండవచ్చును. కానీ హిందుత్వ పెను ప్రభంజనం వచ్చినట్లయితే ఏం జరుగుతుందో ఏ తలలు పండినటువంటి, కాకలు తీరినటువంటి రాజకీయ నాయకుడు చెప్పలేడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పుని గుర్తించవలసిన అవసరం ఉంది, విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.